వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను ఒడిశా స్టైల్ మటన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఆనియన్, జింజర్ అండ్ గార్లిక్, సాల్ట్, ఆయిల్, చిన్నగా కట్ చేసుకున్న మటన్ పీసెస్ 1 కేజీ, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ చిన్నగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్. ఇవన్నీ మటన్ కర్రీ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్లో ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పీసెస్ని కూడా వేసేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్‌ని మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో వేసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఆ మిక్సీ జార్‌లోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మసాలా బ్యాటర్‌లో మిక్స్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు మనము కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక కుక్కర్ పెట్టేసుకున్నా. ఆ కుక్కర్‌లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న డ్రై రెడ్ చిల్లీ అండ్ కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ పీసెస్‌ని వేసేసుకుందాం. వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేసి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ 2 మినిట్స్ వరకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిన వరకు దీన్ని కుక్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు చూసారా, ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయింది. ఎలా వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసేసుకొని దీంట్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. స్టిల్ మసాలా అంతా బాగా కుక్ అయిన వరకు దీన్ని మనం కుక్ చేస్తూనే ఉండాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్‌ని వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టిల్ 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి స్టిల్ 3 మినిట్స్ వరకు దీన్ని మనము బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత మళ్ళీ మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు జ్యూసీకి సరిపోయినంత వాటర్ కూడా వేసేసుకుందాం. వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి స్టిల్ బబుల్స్ వచ్చిన వరకు దీన్ని మనం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసుకొని 5 విజిల్ వచ్చిన వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే 5 విజిల్ వచ్చిన వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 విజిల్ తర్వాత 10 మినిట్స్ వరకు దీన్ని సిమ్‌లోనే పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని విజిల్ తీసేసుకొని లిడ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత మన టేస్టీ ఒడిశా స్టైల్ మటన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మనము రైస్‌లో తినొచ్చు అండ్ రోటీలో కూడా తినొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.